అస్సలాముఅలైకుం లేడీస్ అండ్ జెంటిల్మెన్. అరబిక్ క్విజిన్ లో ఆఖరి భాగంగా ఇవాళ నేను మీకు ఒక చాలా స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చాను. దానికి హైదరాబాదీ కనెక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాళ్ళకి ఈ డిష్ అంటే చాలా 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 ప్రేమ అండి. దీన్ని హలీం అన్న పేరుతో పిలుస్తారు, కాకపోతే ఒరిజినల్ గా దీని పేరు హరీస్ అండి. చికెన్ హరీస్ కి కావాల్సిన సామాగ్రి ఏంటంటే వెరీ ఆబ్వియస్లీ చికెన్ స్ట్రిప్స్ కావాలండి. చికెన్ స్ట్రిప్స్ తో పాటు ష్రెడెడ్ ఆనియన్స్ ఆర్ చాప్డ్ ఆనియన్స్, సోక్డ్ బార్లీ, గోధుమ రవ్వ, దాని తర్వాత ఓట్స్ కావాలి. ఓట్స్తో పాటు స్పైసెస్లో మనకి ఏమేమి ఉన్నాయంటే మిర్చి పౌడర్ అంటే రెడ్ చిల్లీ పౌడర్, దాని తర్వాత పెప్పర్, హోల్ గరం మసాలా, కొరియాండర్ పౌడర్, చాప్డ్ కొరియాండర్, గ్రీన్ చిల్లీస్, చాప్డ్ మింట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఘీ, లైమ్ అండ్ సాల్ట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక ప్యాన్లో రాదర్ కుకింగ్ బౌల్, దీన్ని ఏమైనా పిలవచ్చు, లైట్గా ఆయిల్ వేసుకొని చికెన్ కుక్ చేసుకుందాం విత్ ద ఎంటైర్ హోల్ గరం మసాలా ఇన్ ఇట్. ఆల్ రైట్, ఇప్పుడు దీంట్లోకి చికెన్ యాడ్ చేస్తామండి. అయితే ఇంకో విషయం ఏంటంటే మన మీట్ ఆర్ రాదర్ మన హరీస్ చాలా ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి దీంట్లో మేము బోన్లెస్ చికెన్ వాడుతున్నాము. కాకపోతే బయట మీకు తెలుసు కదా, చికెన్ కానీ లేకపోతే ల్యాంబ్ కానీ లేకపోతే బీఫ్ కానీ ఇంకేదైనా ఎనీ అదర్ మీట్ దాన్ని తప్పకుండా విత్ బోన్సే కుక్ చేస్తారనమాట. సో దాట్ ఈస్ అనదర్ సింప్లిఫికేషన్ we've done or modification we've done to the original process. చికెన్ కుక్ అవుతుండగా దీంట్లోకి హోల్ గరం మసాలా యాడ్ చేసుకుంటాం. హోల్ గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దంత పెప్పర్ కార్న్స్ ఆర్ పెప్పర్, యాడ్ చేసుకొని చికెన్ లైట్ గా కుక్ అయిన తర్వాత దీంట్లోకి వాటర్ పోసి పక్కకు పెట్టేద్దాము. విల్ లెట్ ఇట్ కుక్ ఫర్ అన్ అబౌట్ 20 to 30 minutes. సో చికెన్ కలర్ కొంచెం లైట్గా చేంజ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఐ యూ వాచింగ్ మీ, చికెన్ కలర్ కొంచెం లైట్గా చేంజ్ అయిన తర్వాత ఏం చేస్తామంటే దీంట్లోకి వాటర్ యాడ్ చేస్తాం అనమాట. సో దాట్ హరీస్కి కావాల్సిన పేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పేస్ట్లోకి మన చికెన్ ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది అనమాట. లవ్లీ, వండర్ఫుల్, ఆల్రెడీ స్పైసెస్ మిక్స్చర్ వాసన సరిగ్గా కొడుతుందండి. ఇప్పుడు ఈ నీళ్ళతో ఉన్న చికెన్ అండ్ హోల్ గరం మసాలా ప్లస్ పెప్పర్స్ మిక్స్చర్ అయితే ఉందో దీన్ని మనం ఒక 20 to 25 minutes పాటు మనం కుక్ చేసుకుందాము. ఆర్ రాదర్ చికెన్ మొత్తం కంప్లీట్గా పేస్ట్ లాగా ముద్దగా తయారైనంత వరకు మనం దాన్ని స్లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకో పాట్లో సోక్ చేసి పెట్టుకున్న బార్లీ అండ్ మినప్పప్పుని మనం నీళ్ళలో బాయిల్ చేసి అది కుక్ అవుతుండగా మనం వెయిట్ చేసి దానికేసి చూస్తూ ఉన్నాం. వాటర్ దీనికి కరెక్ట్గా కావాల్సిన కన్సిస్టెన్సీ ఆర్ దీనికి కావాల్సిన క్వాంటిటీ ఆఫ్ వాటర్లోకి ఆల్మోస్ట్ 3:1 రేషియోలో ఉందండి. సో ఇవి రెండు అది పేస్ట్గా ఇది కుక్ అయినంత వరకు మనం బేసిక్లీ చూస్తూ రంజాన్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేద్దాము. అండ్ మన చికెన్ చాలా లవ్లీగా పేస్ట్ లాగా ఆల్మోస్ట్ పేస్ట్ లాగా కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంతసేపు ఉడకబెట్టుకున్న బార్లీని కూడా దీంట్లోకి యాడ్ చేసేద్దాం.
రైట్, ఆల్మోస్ట్ అయిపోయిందండి హరీస్ చేయడం. ఇప్పుడు ఏంటంటే జస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ట్రీట్మెంట్ అనమాట. ఈ పెద్ద సినిమాలో, హరీస్ అన్న పెద్ద సినిమాలో లాస్ట్ అండ్ ఫైనల్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫ్రైయింగ్ పాన్ లోకి, హీట్ అవుతున్న ఫ్రైయింగ్ పాన్ లోకి ఫస్ట్ మన టాబ్ ని కొంచెం సెట్ చేసుకోండి, ఎందుకంటే నౌ ద రియల్ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్స్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫ్రైయింగ్ పాన్ లోకి we add some ghee along with some oil. Ghee, beautiful thick ghee. Actually మొత్తం వేసేద్దాం. ఈ ఘీ తో పాటు add some cooking oil. ఆయిల్ అండ్ ఘీ మిక్స్చర్ లోకి మనం ఇప్పుడు ఏం యాడ్ చేస్తామంటే వి యాడ్ చాప్డ్ ఆనియన్స్. దీంట్లో సగం, మీరు సౌండ్ ఎక్స్పెక్ట్ చేశారు కదా, లేదు కాలేదు, ఇంకా కొంచెం వేడి కాలేదు. కాకపోతే కుకింగ్ ప్రాసెస్ కొంచెం ఫాస్ట్ గా చేసేద్దామని, ఎందుకంటే నాకు ఆకలి ఆగట్లేదు కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చేస్తున్నాను. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, హోల్ గరం మసాలా, తరుక్కున్న పచ్చిమిరపకాయలు. నువ్వు బయటికి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నెక్స్ట్ sodium chloride is a great catalyst, so let us use its chemical properties for our own benefit. ఈ హరీస్ నా కాస్ట్యూమ్ లాగే చాలా ఎగ్జాటిక్ గా కనిపిస్తుంది. బై ద వే, నా కాస్ట్యూమ్ లో కెఫియే నోటీస్ చేశారా? దీన్ని కెఫియే అంటారండి, ఆల్సో ప్రొనౌన్స్డ్ as హుఫియే. ఇది మిడిల్ ఈస్ట్, ఎస్పెషలీ పాలెస్టైన్, మొరాకో, లిబియా, సిరియా ఇటువైపు బాగా ఎక్కువ వేసుకుంటారనమాట. మొన్న వేసుకున్న హెడ్ గేర్ కి ఇది ఒక రిప్లేస్మెంట్. డెజర్ట్ కల్చర్ లో చెప్పాను కదా, అక్కడ దుమ్ము ధూళి బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు మెడ చుట్టూ హెవీ క్లోదింగ్ వేసుకుంటారు. ఆ లేయరింగ్ వల్ల ఏమవుతుందంటే హీట్, దుమ్ము ధూళి చెవుల్లోకి, ముక్కుల్లోకి, కళ్ళలోకి ఎక్కడికి వెళ్లకుండా heavy layering of clothing చేస్తారనమాట. సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై ట్రెడిషనల్ అరబిక్ కాస్ట్యూమ్. వెరీ ఎగ్జాటిక్ ఫీలింగ్. ఇది మోస్ట్ కామన్లీ మీకు ఈ మధ్య కాలం ఓల్డ్ సిటీలో కూడా దొరుకుతుంది అనమాట. మీ ఫేమస్ మల్టీ టాస్కర్ రాహుల్ రామకృష్ణ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, బేసిక్లీ ఆ చికెన్ అక్కడ కుక్ అవుతుంది కాబట్టి ఆ చికెన్ కేసు కూడా కొంచెం ధ్యానం పెట్టాలి మనం, ఎందుకంటే మంచి హీట్ లో కుక్ అవుతుంది కాబట్టి చికెన్ సమ్ టైమ్స్ టెన్స్ టు కింద ప్యాన్ కింద అతుక్కుంటుంది అనమాట. సో అది మాడకుండా దాన్ని కొంచెం జాగ్రత్తగా అప్పుడప్పుడు దానికేసి కొంచెం ప్రేమ ఆప్యాయత చూపిస్తూ ఉండాలి ఇలాగా. ఆల్ రైట్ హబీబీస్, నేను ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నానంటే నేను బెల్లీ డాన్స్ చేస్తే బాగుంది, కాకపోతే అన్ఫార్చునేట్లీ నాకు బెల్లీ లేదు. ఎన్ని బిర్యానీలు తిన్నా, ఎన్ని హలీములు తిన్నా నా బాడీకి అసలు అక్కట్లేదు. వెరీ లక్కీ దట్ వే. ఇప్పుడు హబీబీ అంటే పైగా అరబిక్ లో కంపానియన్ అని, అంటే సఖీ లాగా అనమాట, మై ఫ్రెండ్ ఆర్ మై లవ్ అన్నట్టు. మీరందరూ నా హబీబీలే కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫ్రై చేసుకుంటున్న ఆనియన్స్ అండ్ గార్లిక్ అండ్ చిల్లీ మిక్స్చర్ అంతా మనం ఏం చేస్తామంటే వి యాడ్ ఇట్ టు ద చికెన్. We are very close to cooking our own haris for the first time. Such a historic, momentous occasion for me. ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లోకి మిగిలిపోయిన ఈ స్పైస్ మిక్స్చర్స్, పౌడర్స్ అండ్ వాట్ ఎవర్ మిగతా సామాన్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా దీంట్లోకి యాడ్ చేద్దాం. ఫస్ట్ వి యాడ్ రెడ్ చిల్లీ పౌడర్ అబౌట్ 3/4 tablespoons. దీని తర్వాత హోల్ కొరియాండర్ పౌడర్. నా ఎక్సైట్మెంట్ కి బేసిక్లీ మా డైరెక్టర్ గారు ఇప్పుడే కొంచెం మెల్లిగా చేయమంటే నేను మెల్లిగా చాప్డ్ మింట్ కొంచెం సగం యాడ్ చేస్తున్నానండి. దీని తర్వాత చాప్డ్ కొరియాండర్,
దీని తర్వాత గోధుమ రవ్వ, అది కలుపుతూ ఉండగా నెక్స్ట్ దీంట్లోకి డ్రై ఫ్రూట్ పౌడర్, బేసిక్లీ అంటే బాదాం అండ్ పిస్తా, బాదాం అండ్ కాజు డ్రై ఫ్రూట్ పౌడర్ తయారు చేసుకున్నాం అనమాట. అది కూడా కొంచెం, మీకు చెప్పాను కదా అరేబియన్ కుజీన్ చాలా లగ్జూరియస్ గా ఉంటుందని, దీంట్లో వెయ్యని ఇంగ్రీడియంట్ లేదు, లేని ఫ్లేవర్ లేదు, చాలా రిచ్ గా లావిష్ గా ఉంటుంది అనమాట. దీని తర్వాత ఓట్స్ పౌడర్. ఓట్స్ గుర్తు రావడానికి కొంచెం టైం పట్టింది, ఎందుకంటే ఇది చూడడానికి బ్రెడ్ క్రమ్స్ పౌడర్ లాగా ఉండింది, అందుకే కొంచెం టైం తీసుకున్నాను. ఓట్స్ పౌడర్ కూడా మరి మీలాంటి స్పెషల్ వ్యూవర్స్కి ఇంకొంచెం స్పెషల్గా తయారు చేయాలి కాబట్టి, బాగా రిచ్గా ఫ్లేవర్గా లావిష్గా తయారు చేయాలి కాబట్టి ఇప్పుడు దీంట్లోకి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం కాదు, దీంట్లో ఉన్న సగం నెయ్యి యాడ్ చేస్తున్నాను. చూడండి 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 ఎంత యాడ్ చేస్తున్నాను. అది చేసి ఇప్పుడు మళ్ళీసారి కలుపుకుందాం. ఇది ఇప్పుడు తోడు దొంగల్లో మోస్ట్ ముఖ్యమైన దొంగ సాల్ట్ ని మర్చిపోకుండా యాడ్ చేయండి, ఎందుకంటే ఇన్సైడ్ నేను చెప్పడం మర్చిపోయాను. మీరు కూడా మర్చిపోతే అన్నీ బాగుంటాయి కానీ ఉప్పు ఒక్కటి ఉండదు. మీరు తప్పకుండా అప్పుడు మా అడ్రస్ కనుక్కొని మరి మా ఇంటికి వచ్చి నన్ను కొట్టిపోతారు. సో సాల్ట్, తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. चाउस कितने प्लेट होना हलीम? अरे हलीम नहीं होना यार, हरीस होना. अरे हरीस होना, ला टोకెన్ लाओ. మీకు తెలుసు కదా, టిపికల్ గా ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా రంజాన్ టైంలో ఇలాగే మొత్తం సీన్ అంతా ఇలాగే ఉంటుంది. పైన కూర్చొని టోపీలు వేసుకొని నీట్గా కూర్చొని కట్టపొయ్యల మీద వాళ్ళ పెద్ద పెద్ద బట్టీల్లో భగవనాల్లో వాళ్ళు కట్టలతో వాళ్ళు మొత్తం హరీస్ హలీం తయారు చేస్తారు. సో నేను ఆ సీన్ కొంచెం రీక్రియేట్ చేద్దామని మళ్ళీ ఒకసారి చిన్న స్కిట్ ఒకటి వేశాను. హైదరాబాద్ ఉర్దూ నాకు చాలా ఇష్టం అండి. నా నోట్లో చాలా ఈజీగా ఇలా సింపుల్గా బయటకు వచ్చేస్తుంది. అయితే మన చికెన్ హరీస్ రెడీ. మీకు ఒక చిన్న ఫన్ ఫ్యాక్ట్ చెప్దాం అనుకున్నాను, ఇందాక మర్చిపోయాను. అదేంటంటే హరీస్కి హలీంకి తేడా ఏంటంటే, హలీంలో దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా చాలా డిఫరెంట్ పదార్థాలు వాడతారనమాట. హరీస్లో బేసిక్లీ మొన్న మనం తయారు చేసుకున్న సూఫియానా చికెన్ బిర్యానీ ఉంది కదా, మొత్తం వైట్ రిఫ్లెక్ట్స్ ప్యూరిటీ ఇలాంటివి వాళ్ళ ఫిలాసఫీ ఉంది కదా. సో ఇది కూడా ఇట్స్ వెరీ క్లోజ్ టు దాట్ ఫిలాసఫీ. దీంట్లో వాళ్ళు ఫ్రైడ్ ఆనియన్స్ కానీ మిగతావి ఏం వాడరు. సో దే ట్రై టు ఏమంటారు, కీప్ ఇట్ యాజ్ క్లోజ్ టు ద వైట్ కలర్ యాజ్ పాసిబుల్. అది మీకు మనం తయారు చేసుకున్న హరీస్లో కూడా మీకు కనిపిస్తుంది. ఎనీవేస్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చికెన్ హరీస్ తయారు చేసి రెడీగా పెట్టాను. ఇప్పుడు హైదరాబాద్ ఈ స్టైల్లో మనం కూర్చొని తిందాం. ఓకే, ఫస్ట్ ఏం చేస్తామంటే అగైన్ వైట్ బౌల్లోకి మన హరీస్ని జెంటిల్గా ఇప్పుడు దీంట్లోకి ఘీ వేసి దీని మీద లైట్గా, చాలా లైట్గా, ఒరిజినల్ డిస్టర్బ్ కాకుండా చాప్డ్ కొరియాండర్ యాడ్ చేసిన తర్వాత వన్ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్, ఎందుకంటే రంజాన్ రైనీ సీజన్లో వస్తుంది. రైనీ సీజన్లో ఇట్స్ ఆల్వేస్ వెరీ గుడ్ టు మెయింటైన్ విటమిన్ సి, విచ్ మన బాడీ ఇమ్యూనిటీని బాగా రెడీగా చేసి పెడుతుంది అనమాట. ఎందుకంటే వానల్లో మనకి జనరల్గా కోల్డ్ కాఫ్ వచ్చేది అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకే ఇట్ ఈస్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎ లెమన్ విత్ అస్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ ఈట్. అండ్ ఇది, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆర్ వెరీ ఫేమస్ అరబిక్ చికెన్ హరీస్. అది చూస్తూ ఎంజాయ్ చేయండి. నేను వచ్చి మీ ముందు తిని ఎంజాయ్ చేస్తాను. హబీబీ, నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను ఇంకేం పెద్ద ఇంట్రొడక్షన్ ఇవ్వకుండా
ఫస్ట్ ముఖ్యమైన పని లాగిచ్చేద్దాం. మాషాల్లా, ఏం వచ్చింది హరీస్. అబ్బా, స్పైసెస్, మీట్ అండ్ మిగతా పౌడర్ కాంబినేషన్ అన్నిట్లో సూపర్ ఫెంటాస్టిక్, సూపర్ డూపర్ హిట్. ఇది రంజాన్ సూపర్ హిట్ గా డిక్లేర్ చేసేవచ్చు నాకు తెలిసి అన్ని వంటకాల ప్రోగ్రాంలు. అంత ఖతర్నాక్గా ఉంది. అయితే ఇది ఎలాగో మీరు వండుకోండి, తిని ఎంజాయ్ చేస్తారని నాకు తెలుసు. కానీ అరబిక్ కుజిన్లో ఆఖరి భాగానికి వచ్చేసాం కాబట్టి ముగించే ముందు మీకు స్వీట్ అండ్ హెవెన్లీ డిష్ ప్రజెంట్ చేయబోతున్నాను. ఎక్కడికి వెళ్ళకండి. దాని పేరే గిలే ఫిర్దౌస్. ఫిర్దౌస్ ఇస్ ద నేమ్ ఆఫ్ హెవెన్ ఇన్ ది ఇస్లామిక్ స్క్రిప్చర్స్. ఆ హెవెన్ని మనం ఇవాళ ఎక్స్పీరియన్స్ చేసి ఇక్కడ నుంచి మూవ్ ఫార్వర్డ్ అవుదాం. ఆ అద్భుతమైన హరీస్ తినిన తర్వాత ఇప్పుడు మనం స్వర్గంలోకి ఎంటర్ అవుదామా? స్వర్గంలోకి ఎంటర్ అవడం అంటే బేసిక్లీ గిలే ఫిర్దౌస్ అనే ఇంకో బ్యూటిఫుల్ హెవెన్లీ ఎక్స్క్విజిట్ స్వీట్ డెజర్ట్ డిష్ ఉందన్నమాట, ఆల్ ద వే ఫ్రమ్ అరేబియా. చాలా బాగుంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వెరీ వెరీ సింపుల్ తయారు చేసుకోవడానికి. అది హెవెన్లీ అని ఎందుకు అంటున్నానంటే ఆ పేరులోనే గిల్ ఏ ఫిర్దౌస్. ఫిర్దౌస్ అంటే ఇస్లామిక్ స్క్రిప్చర్స్ ప్రకారం హెవెన్ 1, 2, 3, 4, 5, 6, 7 భాగాల్లో ఉంటుందన్నమాట. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెవెన్ ఇస్ కాల్డ్ ఫిర్దౌస్. అక్కడికి మనం వెళ్దాము ఓన్లీ బై టేస్టింగ్ గిల్ ఏ ఫిర్దౌస్. గిల్ ఏ ఫిర్దౌస్కి కావాల్సిన సామాగ్రి ఏంటంటే సగ్గుబియ్యం, షుగర్, డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, బాదాం, మరి మన కిస్మిస్, దాంతోపాటు కార్డమం పౌడర్, ఘీ, కొంచెం సోక్ చేసుకున్న బాస్మతి రైస్, మిల్క్, సొరకాయ ఆల్సో నోన్ యాజ్ కద్దు గ్రేట్ చేసి రెడీగా పెట్టుకున్నాము, పైనాపిల్, కుకింగ్ చాపింగ్ బోర్డ్ అండ్ కొంచెం అంతా గుండెలో ప్రేమ. కుకింగ్ పాట్లో కొంచెం ఘీ వేసుకుందాం. ఈ ఘీలోకి మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని లైట్ గా ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ కిష్మిష్, దాని తర్వాత బాదాం, దాని తర్వాత కాజు. డ్రై ఫ్రూట్స్ ఘీలో ఫ్రై అవుతున్నప్పుడు ఏమవుతుందంటే బేసిక్లీ కిష్మిష్ అనేది కొంచెం ఇలా స్వెల్ అవుతుంది అనమాట, కొంచెం పొంగుతుంది. ఆ పొంగిన తర్వాతే మనం దానికంటే ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు. అది పొంగిన తర్వాత దింపేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని మిగతా ఉన్న సామాగ్రిని అంతా ఈ పాట్లో వేసుకొని కుక్ చేసుకొని లాస్ట్కి ఇది యాడ్ చేస్తే గిలే ఫిర్దౌస్ రెడీ. అంటే ఒక వెరీ హెవెన్లీ స్వీట్ రెడీ అన్నమాట. ఆల్ రైట్, మనకి కావాల్సినంత లెవెల్లో ఇవి రెడీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు వీటిని ఘీ నుంచి సెపరేట్ చేసేద్దాం. ఇప్పుడు ఇదే డ్రై ఫ్రూట్స్ తో పాటు కుక్ అయిన ఘీలోకి మనం సొరకాయ ఆల్సో నోన్ యాజ్ కద్దు యాడ్ చేద్దాము. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెవెన్ లోకి ఎంట్రన్స్ ఇచ్చినప్పుడు సౌండ్ ఇలాగే ఉంటుందేమో నాకు తెలిసి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు ఏం చేస్తామంటే కద్దులోంచి మెల్లిగా వాటర్ కంటెంట్ బయటకు వచ్చే లోపల దీంట్లోకి మనం మిల్క్ యాడ్ చేస్తాము. బేసిక్లీ ఆ మిల్క్ థిక్ అయినంత వరకు కద్దుతో పాటు కుక్ చేస్తాం అన్నమాట. అలాగే దీంట్లో పాలల్లో కద్దు కుక్ అవుతుంది కాబట్టి దీంట్లోకి మనం సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసేస్తే పనిలో పని ఇంకో పని అయిపోతుంది కదా. యాక్చువల్లీ బాస్మతి రైస్ కొంచెం నెగ్లిజిబుల్ క్వాంటిటీలో ఉంది కాబట్టి నీళ్లతో పాటు వేసేసాను. కానీ మీరు పెద్ద క్వాంటిటీస్లో కుక్ చేస్తున్నారంటే
సోక్ చేసుకున్న రైస్ అండ్ నీళ్లు సెపరేట్ చేసి రైస్ని దీంట్లోకి వేసేసేయండి. ఓకే, ఒకసారి కంప్లీట్ సక్సెస్ఫుల్లీ వితౌట్ డౌట్ ఇది 100% హిట్ అండ్ సూపర్ హిట్ గిలే ఫిర్దౌస్. ఇప్పుడు దీంట్లోకి సోక్ చేసుకొని పెట్టుకున్న సగ్గుబియ్యం యాడ్ చేస్తాము. సగ్గుబియ్యం తర్వాత మోస్ట్ నెసెసరీ అండ్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండ్ ఐటమ్ షుగర్. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి లైట్గా కలుపుకోండి. షుగర్ యాడ్ చేసేసాం కాబట్టి నెక్స్ట్ ఫ్లేవరింగ్ ఐటమ్స్ వస్తాయండి దీంట్లోకి. ఫ్లేవరింగ్ ఐటమ్స్ ఆర్ బేసిక్లీ కార్డమమ్ పౌడర్, కార్డమమ్ పౌడర్ అంటే ఇలైచీ పౌడర్. దీంట్లోకి లాస్ట్ అండ్ ఫైనల్ వి యాడ్ సమ్ వనీలా ఎసెన్స్ ఆర్ జస్ట్ నోన్ యాజ్ వెనిలా ఎసెన్స్. సెవెన్ స్టేజెస్ ఆఫ్ హెవెన్ కాబట్టి 7 డ్రాప్స్ వేసాను నేను. ఇది కుక్ అవుతూ ఉండగా ఇంకో స్పెషల్ ఇంగ్రీడియంట్, దీనికి ఇంకో న్యాచురల్ ట్విస్ట్ తీసుకురావడానికి పైనాపిల్, క్యాండ్ పైనాపిల్ నేను కొన్ని ముక్కలుగా తరిగేసుకొని దీంట్లో వేసుకుంటాను అనమాట. సో ఇలాగా కీమా అంటే మిన్స్డ్ పైనాపిల్ కట్ చేసుకున్న తర్వాత, చాప్ చేసుకున్న తర్వాత, మిన్స్ చేసుకున్న తర్వాత దీన్ని మన గిలే ఫిర్దౌస్ లోకి యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఒక్కసారి లైట్గా కలుపుకుందాం. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇంకో 5 నిమిషాల పాటు దీన్ని మళ్ళీ ఒకసారి మూత పెట్టి కుక్ చేసుకుంటే గిలే ఫిర్దౌస్ రెడీ అయిపోతుంది. దాంతోపాటు మన రంజాన్ స్పెషల్ కూడా రెడీ అయిపోతుంది. అప్పుడు నేను మీరు కలిసి రంజాన్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట, సెలబ్రేట్ చేసుకోవచ్చు, నాట్ ఎంజాయ్. 5 నిమిషాలు. సో టైమ్ హెస్ కమ్ నౌ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ చూడండి. కన్సిస్టెన్సీ కొంచెం వాటరీగా వదలాలి, ఎందుకంటే దీనికి లాస్ట్కి గార్నిషింగ్స్ యాడ్ చేసి మనం కొంచెంసేపు కూల్ చేసిన తర్వాత అది మళ్ళీ థిక్గా అవుతుంది. ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో కద్దు, సాబుదానా, మిల్క్ అండ్ ఘీ వేసాం కాబట్టి టెంపరేచర్ కూల్ అవ్వగానే అవి ఆటోమేటిక్గా థిక్ అవుతాయి అనమాట. దీంట్లోకి ఏం చేస్తామంటే ఫైనల్ గార్నిషింగ్ ఫస్ట్ వేసుకొని లైట్గా ఒక చిన్న స్టర్ ఇచ్చేయండి. అయితే గిల్ ఫిర్దౌస్ అన్నది చాలా కోల్డ్ గా సర్వ్ చేస్తారు, హాట్ గా కూడా సర్వ్ చేయొచ్చు. కాకపోతే కోల్డ్ గా సర్వ్ చేస్తే దాంట్లో ఫ్లేవర్స్, కన్సిస్టెన్సీ అన్ని కూడా బాగా థిక్ గా బయటకు వస్తుంది. సో దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు మనము హాట్ లవ్లీ హెవెన్లీ గిల్ ఫిర్దౌస్ ని ఒక బౌల్లో వేసుకుందాం. వేసుకున్న తర్వాత దీని మీద లైట్ గా ఒక చిన్న గార్నిషింగ్ ఏంటంటే చాప్డ్ ఆల్మండ్స్. ఇలా అందంగా సవరించుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్ లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టేద్దాం. కూల్ అయిన తర్వాత తింటే ఉంటుంది హెవెన్లీ, డైరెక్ట్ స్వర్గమే. గిల్ వే ఫిర్దౌస్ కూల్ అయిపోయిన తర్వాత, కూల్ వే ఫిర్దౌస్ గా మారిన తర్వాత ఏం చేస్తామంటే స్టైల్ గా మనం ఫ్రిడ్జ్ లో ఉంచి ఇలా బయటికి తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. దాని లుక్, దాని ఫీల్, దాని టెంపరేచర్ అవన్నీ అబ్బా 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 ఎంత అందంగా ఉందో చూస్తున్నారా, ఎంత అందంగా ఉందో. మొత్తానికి ఈజీగా సింపుల్ గా పెద్ద కష్టం చేయకుండా, ఎక్కువ కష్టాలు ఏం పడకుండా తయారు చేసుకునే గిలే ఫిర్దౌస్ రెడీ అయిపోయింది. దాన్ని మీరు చూసి 2 నిమిషాల పాటు మీరు ఆస్వాదించండి. దాని తర్వాత నేను వచ్చి దాని రుచిని సేవించి ఆస్వాదించి ఎలా ఉందో వివరిస్తాను. వాహ్, మాషాల్లా.
క్యా బాత్ హై. చాలా బ్యూటిఫుల్గా, చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. ఎంత షుగర్ యాడ్ చేసినా కూడా మరీ ఓవర్గా స్వీట్గా అయిపోలేదు, పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఘీ, మిల్క్ అండ్ డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్ వల్ల మంచి రిచ్ లావిష్ ఫ్లేవర్ ఒకటి వస్తుంది. ఇంకా నేను దీనికంటే ఇంకెక్కువ ఏం చెప్తాను, స్వీట్ కాబట్టి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వండుకొని నాకు చెప్పండి. అండ్ మీ దువాల్లో నన్ను గుర్తు వేసుకోండి. నెక్స్ట్ మనం అరబిక్ క్విజిన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం స్కాండినేవియన్ క్విజిన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఎక్కడికి వెళ్ళకండి, కీప్ వాచింగ్ వావ్ ఏం రుచి అండ్ లెట్ us స్టెప్ టువర్డ్స్ స్కాండినేవియా. ఆల్ రైట్, బాయ్ అండ్ టేక్ కేర్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అరబిక్ క్విజిన్ మీరు మాతో కూర్చొని ఎంజాయ్ చేశారు కాబట్టి ఆ ఎంజాయ్మెంటే కాకుండా మీకు మేము ఇంకో స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చాము. ఆఫర్ ఏంటంటే ఇవాళ నుంచి రోజు మిమ్మల్ని ఒక సింపుల్, వెరీ వెరీ సింపుల్, వెరీ వెరీ సిల్లీ ప్రశ్నలు కూడా అడగచ్చు అప్పుడప్పుడు. దానికి ఒకవేళ మీకు సమాధానం తెలిస్తే మీరు తప్పకుండా 4 ఆప్షన్స్లో నుంచి ఏదో ఒక ఆప్షన్ చూస్ చేసి మాకు SMS చేయండి. ఎందుకంటే మోక్ష్ హోమ్ అప్లయన్సెస్ వారు ఈ క్విజ్ ప్రోగ్రామ్ భాగంగా దే ఆర్ హ్యాండింగ్ అవుట్ సమ్ రియలీ 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 గుడ్ స్టఫ్. కాబట్టి అరబిక్ క్విజిన్లో భాగంగా నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. అరబిక్ క్విజిన్ ప్రపంచంలోని ఏ ప్రాంతానికి చెందినది? మీ ఆప్షన్స్: ఏ ఆఫ్రికా, బి అరేబియా, సి చైనా, డి జపాన్. మీ సమాధానాన్ని WER స్పేస్ మీ ఆప్షన్ స్పేస్ మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లా టైప్ చేసి 56263579కి SMS చేయండి.